శివాజీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛత్రపతి శివాజీ గారి పట్టాభిషేకం రోజు. జ్యేష్ఠ మాసం శుద్ధ త్రయోదశి, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఛత్రపతి శివాజీ గారి పట్టాభిషేకం జరిగింది. హిందూ మహాసామ్రాజ్యం యొక్క పునర్నిర్మాణం మొదలైంది. సమర్థ రామదాస్ గారు, శివాజీ గారి గురువు సమర్థ రామదాస్ గారి యొక్క ఆశీస్సులతో కాశీ పండితులు అందరూ కూడా ఈ ముహూర్తం పెట్టారు. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఈ రోజున శివాజీ గారి పట్టాభిషేకం జరగటం, హిందూ సామ్రాజ్య వైభవం మళ్ళీ తిరిగి ముస్లింస్ పరిపాలన నుంచి, అరాచకాల నుంచి మళ్ళీ మన విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర నుంచి మన ఈ ఛత్రపతి శివాజీ గారి సామ్రాజ్య విస్తరణ మొదలైంది. ఢిల్లీ కోటను కూడా జయించారు. లాహోర్ దాకా కొట్టగలిగారు. ఆఫ్ఘనిస్తాన్ వేరే ప్రాంతాల నుంచి, పర్షియా నుంచి వచ్చే వాళ్ళని ఇండియాలోకి రానికుండా ఆపారు. మళ్ళీ హిందుత్వం, భారతదేశంలో హిందుత్వం బతికిందనంటే ఈ ముస్లింస్ యొక్క దండయాత్రల నుంచి రెండే కారణాలు. ఒకటి, విద్యారణ్య స్వామి వారి యొక్క తపస్సు ఫలితంగా సంకల్పంతో ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశాన్ని 300 ఏళ్లు కాపాడింది. అట్లాగే ఉత్తర భారతదేశంలో సమర్థ రామదాసు మహానుభావులు, సమర్థ రామదాసు గారి యొక్క ఆశీస్సులతో, ఆయన తపశక్తితో, ఆయన సంకల్పంతో ఛత్రపతి శివాజీ గారు మొదలుపెట్టిన మన హిందూ మహాసామ్రాజ్యం ఈ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు మొదలై భారతదేశం మొత్తం అటు నుంచి మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి ఇటు కర్ణాటక, తమిళనాడు, వేలూరు, తంజావూరు ఈ ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశంలో వెస్ట్ బెంగాల్ దాకా అటు ఢిల్లీ కోటను జయించి మళ్ళీ పాకిస్తాన్లో కూడా వెళ్ళి ఒక మహాసామ్రాజ్యాన్ని, అంటే మళ్ళీ బ్రిటిషర్స్ వచ్చి ఇండియాలో వాళ్ళ కంట్రోల్లో తీసుకునే దాకా, సిపాయి తిరుగుబాటు దాకా ఈ శివాజీ గారి సామ్రాజ్యం, వాళ్ళ వారసులు, తర్వాత పేష్వాలు భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని కాపాడారు. అలాంటి ఎంతో పవిత్రమైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఆ మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో అరాచకాలు, దుర్మార్గాలు, ఎన్నో ఇబ్బందులు, అన్ని కష్టాలు ఓర్చుకొని ఎన్నో త్యాగాలు చేసి ఈ భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడారు. అలా వాళ్ళ యొక్క త్యాగాల్ని వృధాగా పోనివ్వకండి. ఏదో ఆరోగ్యం కుదురుపడితే, ఇంట్లో ఆర్థిక సమస్యలు మారితే మతం మారుతాం. వేరే పరాయ మతస్థుడు మన నిన్న బక్రీద్ పండుగ, బక్రీద్ పండుగ రోజున వేల సంఖ్యలో ఆవులు కోస్తుంటే ఒక్క హిందూ కదల్లా. మన తల్లిగా భావించే తల్లి గోమాత. అంటే మీకు ఒంట్లో బాగోపోతే, గ్రహాలు బాగోపోతే ఆవులకి గోధుమలు పెడతారా? అదే ఆవులు కోస్తుంటే పట్టించుకోరా? హిందువులు ఆ రోజు నపుంచుకుని కొజ్జాల్లాగే బతికారు, ఇప్పుడు అదే నపుంచుకొత్తంతో బతుకుతున్నారు హిందువులు. బాధ్యత లేకుండా దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు ఏంటంటే మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అవ్వాలా, మా అమ్మాయికి MBBS సీట్ వస్తే తెగ్గాయ కొడతాం. ఇదే దేవుణ్ణి మనం వాడుకునే. మన ధర్మం ఎట్లాంటి ధర్మం ఇది? ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజుని నెల రోజులు మతం మారమని వేధించారు ఔరంగజేబు. నెల రోజులు ఒంటి మీద చర్మం ఒలిచి, కనుగుడ్లు పీకి, వేళ్లు గోళ్లు లాగి, నాలిక కోసి నెల రోజులు అతన్ని హింసించినా కూడా అతన్ని నా ధర్మం మారనని చెప్పారంటే చివరి చంపేశారు. అలా ఎంతమంది మహానుభావులు త్యాగాలు చేస్తే పుట్టిన మతం, ధర్మం, కాపాడుకున్న ధర్మం ఇది. దీన్ని మనం ఎగతాళిగా, హిందువులు ఎగతాళిగా బాధ్యత లేకుండా ఉంటాం. పరాయి మతస్థులు మన మీద దాడులు చేయటం, విపరీతంగా కన్వర్షన్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఎంత భయానకమైన కన్వర్షన్స్. మా ప్రభు రాజ్యం, మా ప్రభు బిడ్డ అంటే మతోన్మాదంతో ఊగిపోతున్నారు ఒక్కొక్కరు కూడా. దయచేసి ఆ మహానుభావుల యొక్క త్యాగాలు గుర్తుపెట్టుకోండి. కృష్ణదేవరాయలు లాంటి వారు, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు మహానుభావులు, అట్టడుగు పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, శూద్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వీళ్ళందరూ కూడా ఈ హిందూ మహాధర్మాన్ని కాపాడిన, దేశాన్ని కాపాడిన మహానుభావులు. వాళ్ళ త్యాగాలు మర్చిపోబాకండి. అలాంటి మహానుభావులతో వాళ్ళు స్ఫూర్తిగా, ప్రేరణగా అందరూ కూడా నిలబడి ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని, మన సంస్కృతి, ధర్మాన్ని అందరూ కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై సమర్థ రామదాసు, జై సమర్థ రామదాసు, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, महाराज की జై భవానీ.